కొంచెం వాయిస్ పెంచాలి. ఈ సంస్థను స్థాపించి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మత్స్యకారుల్ని సంఘటితపరిచి ఒక వాళ్ళ జీవితాల్లో మంచి ఉన్నతి తీసుకెళ్ళాలని స్థాపించారు. ఆ తర్వాత మ్యాప్ అప్పటి నుంచి 83, 84 నుంచి ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాలు కూడా చాలా పటిష్టంగా పనిచేస్తున్నాయి. మరి ఈ రోజున కూడా ఈ మధ్యనే ఇక్కడ ఉన్న నేషనల్ మ్యాప్ ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్లో కార్యవర్గం ఏర్పడింది. వీరు కూడా సర్వే చేసి కార్యక్రమం చేసి ఒక సంస్థ ద్వారా కొన్ని ఏం చేస్తే బాగుంటుంది రాబోయే రోజుల్లో ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఐడియాస్ తీసుకొని చేద్దాం ఉద్దేశం. కాబట్టి మీరు కూడా ఆ యొక్క సమస్యల్ని ముఖ్యంగా పత్రికా ప్రముఖులకు మీడియా ప్రముఖులందరికీ తెలియజేసేది ఏంటంటే ఎప్పటికప్పుడు మత్స్యకార స్థితిగతుల్ని మీరు ప్రొజెక్ట్ చేసి వీళ్ళ జీవితాలను కూడా మిగతా వాళ్ళకి అభివృద్ధి చేసి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. సార్, నా పేరు రాజు. నేను జాతీయ మత్స్యకార సంఘ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈ సదస్సుని నిర్వహించడానికి కారణం ఈ సంఘం ఎలా ఏ ఉద్దేశంతో పడింది అనే విషయం మీద కూడా సార్ చెప్పారు. మా చైర్మన్ ఫౌండర్ బీఆర్ రామచంద్రరావు గారు కోసం అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ సంఘం ఆయన ఏ ఉద్దేశంతో పెట్టారో ఆ ఉద్దేశపూర్వకంగానే మేము కూడా నడవాలనే ఉద్దేశంతో ప్రతి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఒకటి కమిటీలు వేయడం, మత్స్యకారులకు ఏ సమస్యలు ఉన్నప్పటికీ పెద్దవారు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి దాని పరిష్కారం తీసుకెళ్ళడానికి, అలాగే రాజకీయ ప్రాధాన్యత మత్స్యకారులకు రాజకీయ ప్రాధాన్యత చాలా తక్కువగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమనే ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి మా మత్స్యకారులకు ఉన్నటువంటి జన ప్రాతిపదాన్యతను బట్టి మన మత్స్యకారులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే మత్స్యకారులు వలసను అరికట్టే విధంగా ఉండాలి. మేము మత్స్యకారులకు న్యాయం చేస్తున్నామని చెప్తున్న మీ ప్రభుత్వాలకి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. మత్స్యకారుల తరపున, మా జాతీయ మత్స్యకార సంఘం తరపున ఏంటంటే ప్రతి రాష్ట్రం కంటే మన రాష్ట్రంలో జట్టీలు అంటే మత్స్యకారులు దిగి వేటాడడానికి బోట్లకి జట్టీలు చాలా తక్కువగా ఉన్నాయంటే మన రాష్ట్రంలో ఒక 3 ఉన్నాయండి. ఇమీడియట్లీగా ముందు ప్రభుత్వం ప్రకటించింది, కొన్ని చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నామంటున్నారు. ఆ జట్టీలు మాత్రం అవ్వట్లేదు. ఈ జట్టీల్ని ఇమీడియట్లీగా చేస్తే ఒకటి వలసలను అరికట్టచ్చు, ప్రాణ నష్టాలను కూడా ఇచ్చేయచ్చు. నిన్న వెంకటనగరంలో తెప్పల బాబుతో పడి చనిపోయిన ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా మత్స్యకారుల్లో ఈ రాజకీయ ప్రాధాన్యత అనేది ఒకటైతే మత్స్యకారులకి ఎప్పటి నుంచో మేము ఫిషరీస్ రెసిడెన్సీ మత్స్యకార రెసిడెన్సీ స్కూల్స్ని స్థాపించాలని మా పిల్లలు బాగా మేము అక్షరాస్యతగా చాలా వెనకబడి ఉన్నాం. కాబట్టి మా పిల్లలు మేము వలసలు పోయినా చదివించుకోలేక కూడా తీసుకెళ్ళిపోతే చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలు చదువుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా చదువులు మేము విద్యావంతులు అవ్వాలి అనుకుంటే మాకు ఫిషరీస్ రెసిడెన్సీ స్కూల్స్ కూడా ప్రతి జిల్లాకు ఒకటి ఏర్పాటు
సపోర్ట్ చేయాలని అదొక డిమాండ్ సార్. ఇంతే కాకుండా అనేక రకాల సమస్యలు కంపెనీలు ఈ చివరి వరకు కంపెనీలు వస్తున్నాయి. కంపెనీలకి ఆటంకం కాదు మా మత్స్యకారులు, కానీ పొల్యూషన్ వచ్చే కంపెనీలకి మాత్రం మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు కూడా ఆఫ్ చేసి మాకు న్యాయం చేయండి. పొల్యూషన్ ఉన్నటువంటి కంపెనీలు మాత్రం ఇమీడియట్గా అది ఆపండి. ఇప్పుడు కొత్తగా కూడా రాబోతున్నాయి కాబట్టి అది ఆపి మా మత్స్యకారులకు న్యాయం చేయండి, ప్రాణరక్షణ కల్పించండి అని మా జాతీయ మత్స్యకార సంఘం తరఫున మేము డిమాండ్ ప్రాధాన్యపడుతున్నాం. ఎందుకోసం అంటే డిమాండ్ చేసేదానికి కూడా లేదు. ఎక్కువగా మేము డిమాండ్ చేసి పోరాడాలనుకుంటే కేసులు అనేక రకాలు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఏ ప్రభుత్వం అయినా మేము ఏ ప్రభుత్వాలు మేము కింద మంచి మాట్లాడలేదు. అన్ని ప్రభుత్వాలు కూడా మేము రిక్వెస్ట్ చేసి మా జాతీయ మత్స్యకార సంఘం కోరుకుంటున్నాం. ఇంతేకాకుండా ఇప్పుడున్నటువంటి కంపెనీలకి పొల్యూషన్ వల్ల అనేక రకాల మొన్న 4-5 టన్నుల 20-30 టన్నుల చేపలు చనిపోయి ఒక నకమిల్ల మండలంలో అయితేనే నగరపేట నియోజకవర్గంలోని అచ్యుతాపురం మండలంలో ఇలా అనేక రకాల గ్రామాల్లో చేపలు చనిపోయి సముద్రపట్టు చేరుతుంటే మేము దాని మీద ఈ రోజుకి కూడా చర్యలు గవర్నమెంట్ తీసుకోవట్లేదు. మేము ఎంత గొప్పలు పెట్టినా అలాంటి వాటి మీద కూడా ఇమ్మీడియట్లీగా ఆ చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా డబ్బు ఉంది, ఏదో అత్తోరింట్లో డబ్బులు పోర్టుకి డబ్బులు ఉంది, ఆ డబ్బును ఖర్చు పెట్టి ఆ పోర్టు ఎలా నిర్మించాలి, ఈ జట్టి కట్టి ఎలా చేయాలి అనే విషయం మీద కూడా ఈరోజు కూడా ఎట్లయిపోతారు 20 కోట్ల రూపాయలు సుమారుగా ఆ రోజు ప్రభుత్వం ప్రకటించింది. కాసు ఉంది, వాళ్ళు పోర్టు కట్టలేదు. వాళ్ళు 20 కిలోమీటర్లు రావాలి, ఆటోలు కట్టుకొని మళ్ళీ వెళ్ళవలసిన పరిస్థితి. ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలని ఉద్దేశంతోనే మా జాతీయ మత్స్యకార సంఘం ఈ సమావేశాన్ని మా జానకిరామ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఆయన మాకు గౌరవ అధ్యక్షులు, మా జాతీయ మత్స్యకార సంఘం తరఫున అలాగే జిల్లా అధ్యక్షులు పెద్దలు అందరూ కూడా మేము కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే సత్తా ఇది మీకు సామర్థ్యత ఉంది కాబట్టి మా సత్రం మా గురువు గారు చంద్రబాబు గారు లాంటి వారు ఈ సమస్యలన్నీ కూడా తీసుకెళ్లాలని కూడా మనం ఇస్తాము. ఇది ప్రభుత్వం దృష్టి సెంట్రల్ గవర్నమెంట్ చేసే పనులు చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కరిస్తూ ప్రభుత్వాన్ని కూడా మా జాతీయ మత్స్యకార సంఘం వేడుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ చాలా స్ట్రాటజిక్గా ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గాలు అతి పెద్దగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉత్తరాంధ్రకు సంబంధించిన విషయానికి వస్తే అనేక సంవత్సరాలు ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ముఖ్యంగా కిషోర్ బర్లన్నారు ఇంతవరకు ప్రారంభ దశలోనే ఉన్నాయి. చెట్ల గురించి గత 20-30 సంవత్సరాలుగా అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అది కూడా కేవలం ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి మత్స్య యోజన కింద కావచ్చు, నాబార్డ్లో మెరైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి దాని కింద కావచ్చు, ఈ యొక్క జట్టును యుద్ధ ప్రాతిపదిక నిర్మించాలని గత నెలలో కేంద్ర ప్రభుత్వం రావడం జరిగింది. సానుకూలంగా స్పందించి దాన్ని ముందుకు వచ్చారనేది తెలియజేస్తాం. ముఖ్యంగా ఎక్కడ లేని విధంగా ఉత్తరాంధ్రలో ఫిషర్మెన్ మైగ్రేషన్ ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంత ముందుకు పోతున్నప్పుడు దేశము ఇంత ముందుకు పోతుందని చెప్పినప్పుడు కూడా మత్స్యకారులు ఏదైతే గుజరాత్ రాష్ట్రం కానీ కర్ణాటక రాష్ట్రం కానీ అక్కడ వెళ్ళి అక్కడ పడేటువంటి ఇబ్బందులు కావచ్చు, జాబ్ సెక్యూరిటీ లేకపోవడం కావచ్చు, వారికి సరి అయినటువంటి ఎన్వైరన్మెంట్ కానీ లేకుంటే ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ లేని కారణంగా అనేకమైనటువంటి ఇబ్బందులు పడడం, పాకిస్తాన్ జైల్లో మగ్గడం ఇవన్నీ కూడా మనం అందరం చూస్తున్నాం. సో వీటన్నిటిని కూడా అరికట్టాలంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి సదుపాయాలు ఫిషర్మెన్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇక్కడ సంబంధించినటువంటి ముఖ్యంగా మా మిత్రుడు అప్పలరాజు గారు చెప్పినట్టు ఈ ఎన్విరాన్మెంటల్ ఏదైతే ఉందో ఇది రాబోయే రోజుల్లో అతిపెద్ద సమస్య. కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛత రహితంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీల యొక్క పర్మిషన్ కావచ్చు, ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం యొక్క చట్టానికి లోబడి
వేల మంది జీవనోపాధి మీద ఆధారపడింది కాబట్టి ఇవన్నీ కూడా పెట్టుకొని రాష్ట్ర సంస్థ ద్వారా జాతీయ స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్ళి ఈ సమస్యల పరిష్కారం దిశగా ప్రవేశిస్తామని ఈనాటి జాతీయ మత్స్యకార సంఘం అవగాహన సదస్సు ప్రధాన ఉద్దేశం ఏంటంటే జాతీయ మత్స్యకార సంఘం చాలా కీలకంగా పనిచేస్తుంది. దీనిని విస్తృతం చేయడానికి ప్రతి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా కార్యవర్గాన్ని బలోపేతం చేయడానికి ఈరోజు ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు విశాఖపట్నం జిల్లాకు సంబంధించి పెద్దల సమక్షంలో కొంతమందిని కార్యవర్గంలో తీసుకున్నాము. అదేవిధంగా నియోజకవర్గ స్థాయి బాధ్యతలు కూడా నియోజకవర్గ స్థాయి అధ్యక్షులకి ఇవ్వడం, వారి ద్వారా ఆ కార్యవర్గాన్ని తయారు చేయడం. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు ఉన్నారు కాబట్టి ఆ 14 సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి మత్స్యకార సామాజిక వర్గంలో ఉన్నటువంటి 14 ఉపకులాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కలుపుకొని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ మేము సామాజిక వర్గ సమస్యల మీద పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి ఆ సమస్యల్ని తీసుకువెళ్ళి పరిష్కరించే దిశలో భాగంగా ఒక పటిష్టమైన కార్యవర్గం రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు కూడా అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు విశాఖపట్నంలో ఒక ఫార్మల్గా ఒక కార్యక్రమం చేయడం జరిగింది. సో ఈరోజు ఈ కార్యక్రమం తర్వాత నెక్స్ట్ విజయనగరం జిల్లాలో జరుగుతుంది. దాని తర్వాత శ్రీకాకుళం జిల్లాలో కూడా, శ్రీకాకుళం జిల్లాలో చాలా ఎక్కువ సమస్యలు ఉన్నాయి కాబట్టి శ్రీకాకుళం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున చేస్తాము. దాని తర్వాత 3 జిల్లాలతో కలిపి కూడా ఒక సెమినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది విశాఖపట్నంలోని. సో ఈ విధంగా చేసుకుంటూ అంచెలంచెలుగా ఒక రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని కూడా చేసి ప్రభుత్వం దృష్టికి సమస్యల పరిష్కారం కోసం తీసుకుని వెళ్ళడం, అదేవిధంగా ప్రభుత్వంకి కూడా మత్స్యకార సామాజిక వర్గం తాలూకు బలాన్ని కూడా చూపించే ప్రయత్నం చేయటము, అదేవిధంగా ఈ ఫార్మా పొల్యూషన్స్ పెద్దలు ఏదైతే చెప్పారో వీటన్నిటి పరిష్కారం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్ళడంలో భాగంగా ఈరోజు ఈ పౌర గ్రంథాలయంలో విశాఖపట్నంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రీజనల్ కాన్ఫరెన్స్ మన ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ వస్తాయి. ఇందులో ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలో 3 జిల్లాల వాళ్ళు ఉన్నారండి. దీనికి కార్యవర్గం కాబట్టే ప్రయారిటీగా ప్రెసిడెంట్స్ని వాళ్ళు మాత్రమే పిలవడం జరిగింది. సో వీళ్ళ ద్వారా కార్యవర్గాలను ఎన్నుకొని ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలు ఉంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ అండి. న్యాప్ అనేది వర్క్ ఫర్ ది ఫిషర్మెన్ వెల్ఫేర్, నాట్ ఫర్ ది పొలిటికల్ ఎంటిటీ. పొలిటికల్ ఎంటిటీ కూడా కావాలి, అన్ని పార్టీల వాళ్ళకి కూడా కావాలి. ఇది మన తాలూకా ప్రధానమైన సమస్యలు. రాజకీయంగా మన సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానంగా వాటిని కూడా మనం ఫోకస్ చేయాలి. దానికోసం కూడా ఈరోజు ఎందుకంటే న్యాప్ అనేది